3 గో. నల్గొండ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. హైదరాబాద్ నుండి స్పెసిఫిక్గా ఈ రైల్వే స్టేషన్ వీడియో తీయడం కొరకే ఈరోజు మనం వచ్చినాం అనమాట. ఈ రైల్వే స్టేషన్ని నేను చూస్తూ మీకు చూపించాలని అనుకుంటున్నా. అండ్ డేటు టైము మన రెగ్యులర్ ఫార్మాట్ చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టినారు అనమాట. అన్న మీరు టైము డేట్ చూపించడం మాకు చాలా నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి టైము చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు. డేటు డిసెంబర్ 16వ తారీఖు 2025 సంవత్సరం. గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో అనుకుంటా నేను ఈ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. అండ్ మరలా ఇప్పుడు కేవలం ఎక్స్క్లూజివ్గా ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించిన వీడియో తీయడం కొరకే వచ్చిన. అండ్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రాజెక్టు కాస్ట్ ఎంత, అసలు నాకు ఎలా తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి. మనం ట్విట్టర్ని న్యూస్ కొరకు వాడుతుంటాం అనమాట. అలా చూస్తున్న క్రమంలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అండ్ కిషన్ రెడ్డి గారు, అంతే కదా పేరు, వాళ్ళు మినిస్టర్ వాళ్ళు పెట్టిరు అనమాట. 80% వర్క్ ఫినిష్ అయిందని. అరే నల్గొండ మనకు దగ్గరనే కదా, వెళ్ళొద్దామని సాయన్న నేను డిసైడ్ అయ్యి రావడం జరిగింది. మా ఇంటి నుండి సుమారు 110 కిలోమీటర్లు, 108, 110 కిలోమీటర్లు ఉంటుంది ఇది. అండ్ వస్తున్న క్రమంలో మనం ఏ రోడ్డును కూడా వదిలిపెట్టలేము. ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ వీడియోలు తీసినాం. దానికి సంబంధించిన అన్ని వీడియోలు ఇదే ఛానల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అండ్ ఫ్రంట్ అయితే చూసినారు కదా, ఇలా ఉన్న ఒక గుడారం వేస్తారు కదా, ఒక షెడ్ వేస్తారు కదా, ఆ షెడ్ వేసినట్టుగా ఐరన్ ఫ్రేమ్లతోటి మొత్తం పెట్టి ఉంచినారు. పైన కప్ అయితే రావాలి. అండ్ ఫ్రంట్ ఐరన్ ఫ్రేమ్స్ అన్నీ ఇలా చక్కగా ఏర్పాటు చేసినారు. కౌంట్ చేద్దామా ఎన్ని ఉన్నాయి అనేది. ఆర్చ్ లాగా 1 2 3 4 1 2 3 4 ఇదో 5, ఇట్లా 5 అయితే ఇట్లా ఏర్పాటు చేసినారు. దీనిపైన ఒక షెడ్ వస్తుంది అనుకుంటా. అండ్ ఫ్రంట్ పైన కూడా ఇట్లా ఐరన్ ఫ్రేమ్లు వేసేసినారు అనమాట. అంటే బిల్డింగ్కు ఎక్స్టెండెడ్గా ముందుగా కొంచెం కొత్తగా డిజైన్ ఉండడం కొరకు ఈ రకంగా ఏర్పాటు చేసినారు. అండ్ లాంగ్లో చూస్తే మనకు పార్కింగ్ కొరకు కొంచెం కొత్తగా, అంటే ఎయిర్పోర్ట్ టైప్లో ఎలా అయితే కొన్ని 5 స్టార్ హోటల్స్లలో పార్కింగ్ స్పేస్ అయితే దగ్గర ఎలా అయితే ఉంటుందో ఆ షెడ్ని అట్లా ఏర్పాటు చేసినారు. కర్వ్డ్ షేప్ ఇట్లా. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. నీడ అయితే అన్ని వెహికల్స్ మీద నీడ ఉండేటట్టుగా బాగా ప్లాన్ చేసినారు. పైన రూఫ్ సూపర్. అండ్ ఇంత ముందుకు నాకు గుర్తుండి ఇందులో నుంచి బయటికి వచ్చే వాళ్ళమా ఏదో ఉండే, మొత్తానికైతే ఇది మూసేసినట్టుగా మనకి కనబడుతుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇందులో నుంచే బయటకు వచ్చిన అన్నట్టుగా గుర్తుంది. ఇంతకుముందుకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉండేనా, మీకు ఏమైనా తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒక్కసారి పార్కింగ్ లోపల దాకా పోయి చూద్దాం, ఎందుకంటే మస్తు అనిపిస్తుంది. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా ఇష్టంతో ఎఫర్ట్స్ పెట్టి ఇంత దూరం అయితే నేను సాయన్న రావడం జరిగింది. సాయన్న ఛానల్ పేరు వచ్చేసి రియల్ వాయిస్ 9. వీలైతే ఒకసారి అది కూడా చెక్ చేయండి. రియల్ వాయిస్ 9 అని ఉంటుంది. దాంట్లో కూడా చాలా చక్కగా వీడియోలు ఉంటాయి. పార్కింగ్ కూడా చాలా డిసిప్లిన్ లేన్లో పెట్టినారు. సూపర్. ఇదంతా కింద టైల్స్ వేసేసినారు. ఇది ఫ్లోర్ అంతా సిమెంట్ తోటి ఫ్లోరింగ్ అంతా చేసేసి నీట్గా ఉంది. ఇంకా వర్క్ జరగాలి. మనకు ట్విట్టర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 80% ఆఫ్ ద వర్క్ జరిగిపోయిందని అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇది అఫీషియల్ సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. వీడియోలో హైప్ అని ఒక కొత్త బటన్ ఇచ్చినారు యూట్యూబ్ వాళ్ళు. వీలైతే హైప్ని కూడా ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాప్లు కానీ ఇంకా ఏమైనా అభివృద్ధి జరుగుతుంటే వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇదిగోండి ఇక్కడ బుద్ధ స్టాచ్యూ అయితే ఏర్పాటు చేసినారు. ఇంకా నెక్స్ట్ వాటర్ ఇలా వస్తూ పైకి కిందికి వెళ్తుంటే దానికి సంబంధించిన పైప్ లైన్స్ కూడా కింద చక్కగా ఏర్పాటు చేసినారు. అండ్ స్టేషన్కి అటు సైడు ఒక నమస్కారము 2 హ్యాండ్స్ తోటి నమస్తే పెడుతున్నట్టుగా కూడా సూపర్గా ఉంది.
అండ్ స్టేషన్కి వచ్చే రోడ్ కూడా చాలా బాగుంది. అండ్ మన హైదరాబాద్లో ఇక్కడ ట్యాంక్ బండ్ మీద లైట్లు ఉంటాయి కదా, అదే సేమ్ ఆల్మోస్ట్ అలాంటి లైట్లే కూడా ఈ డివైడర్ పైన మధ్యలో రోడ్డుకి మధ్యలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ గురించి, హైదరాబాద్లో దాదాపు అన్ని రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ గురించి కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక దీని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే అది పార్కింగ్ ఫినిష్ అయిపోయింది, ఫ్రంట్ ఫినిష్ కావాలి అండ్ ఇది కూడా ఫినిష్ కావాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటుంటాం కదా మనము, ఇదిగోండి చాలా భారీ ఎత్తున పెద్దగా నిర్మిస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. పైన ఇంకా టాప్ రూఫ్ వేయాలి. అండ్ మనము ఇటు నుంచి వెళ్దాం అంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇందులో నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. దివ్యాంగుల పార్కింగ్, వేరే వాళ్ళకి నో పార్కింగ్, ఇది ఫైన్ అప్ టు 500. వావ్, స్టేషన్ లోపలికి వచ్చేసినాం. ఇదిగోండి బయట నుంచి మీకు చూపించిన కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది, ఇదిగోండి ఆ ప్లాట్ఫామ్ నుండి సరదాగా అలా ఎక్కేసి అలా డైరెక్ట్ మనము స్టేషన్ బయటికి వెళ్ళిపోవచ్చు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వాచ్లో టైం చూడండి. అండ్ అక్కడ ప్లాట్ఫామ్ పైన రూఫ్లు అవన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ఈ రైల్వే స్టేషన్ చూసిన వాళ్ళందరికీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఎప్పటి నుంచో అక్కడ ఉంది. కొంచెం ప్లాట్ఫామ్ పైన వాకింగ్ చేస్తూ వెళ్దాం. ఇదిగోండి ఇది బుకింగ్ కౌంటర్, మొత్తం టికెట్లు తీసుకోవడం కొరకు ఇది కొత్తగా ఏర్పాటు చేసిందే. అండ్ మొత్తం ఇదొక ప్లాట్ఫామ్, అటు సైడ్ ఒక ప్లాట్ఫామ్. ఈ రెండు ప్లాట్ఫామ్లలో కూడా పైన షెడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కూర్చోవడానికి కూడా కింద బెంచెస్ కూడా చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టకపోతే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, డూ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకండి, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, స్కూళ్ళల్లో ఉండేది, అంటే రైల్వే స్టేషన్లలో కూడా ఉంటుంది కానీ కనుమరుగైపోయింది. ఇక్కడ మనకు కనిపించింది. సూపర్.